అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా కూరగాయలు ఏం లేవని చెప్పాను కదా, ఇంకా మా వారిని అయితే ఎగ్స్ తీసుకురమ్మన్నాను. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది కదా, ఫ్రైడ్ రైస్ చేద్దామని. ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి. స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బాగా బీట్ చేసేసుకున్నాను. చూసారు కదా క్లైమేట్, మార్నింగ్ నుంచి వర్షం అయితే తగ్గలేదు, చినుకు అలా పడుతూనే ఉంది. ఇంకా క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇంకా రేపు సండే ఆల్రెడీ ఇంకా చికెన్ అయితే తెచ్చుకుంటాము. ఇంక ఈరోజు అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రై అయ్యింది కదా, ఇంకా కొన్ని కాజు అయితే వేస్తున్నాను. మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా టేస్ట్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసుకోవడమే పక్కకి. చాలా సింపుల్గా చేస్తానండి ఫ్రైడ్ రైస్. కాజు తీసేసిన తర్వాత అయితే బీట్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసేయాలి. ఒక 2 మినిట్స్ అయితే అలా కదపకుండా ఉంచితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే మనకు వస్తాయి. సో ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేస్తాను. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ముక్కలు అయితే చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది కదా. ఇదైతే బాగా ఫ్రై అవనిద్దాము. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఫ్రైడ్ రైస్. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టి తీసేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది, ఇప్పుడైతే తీసేస్తున్నాను. మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా వాడు వచ్చే టైంకి చేసేయాలి కదా, 12:30కి అయితే వచ్చేస్తాడు. ఇలా సెపరేట్గా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకైతే నా దగ్గర అయితే క్యారెట్ అలాగే క్యాబేజ్ ఉంది. ఇంక ఈ 2 ఉన్నాయి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ అయితే ముక్కలు కింద తరిగేసాను. మీ దగ్గర అవైలబుల్గా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి. సో ఇంకైతే ఆయిల్ అయితే ఫ్రై అవుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్న క్యారెట్, కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇవైతే బాగా కలిపేసుకున్నాం. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా మగ్గినాయి కదా, ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడిన కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. అలాగే చిన్న చిన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి కూడా అయితే కలిపేస్తున్నాను వేసి. రైస్ని అయితే వండి పెట్టేశాను. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి. ఇంక ఇలా ఫ్రై అయింది కదా,
దీనిలోకి అయితే రైస్ని యాడ్ చేసేస్తున్నాను. రైస్ అయితే వేసిన తర్వాత సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్స్లో అయితే వేసాం కదా సాల్ట్, ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ 1 టేబుల్ స్పూను. సాల్ట్ బాగా వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ముందుగా అయితే మనం ఎగ్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా అయితే వేసేస్తున్నాను. ఎగ్స్ కూడా వేసేసిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. బాగా అనిపిస్తుంది ఫ్లేవరు. ఫైనల్గా అయితే కాజు అయితే వేసేస్తున్నాను. అంతే, స్టవ్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. చూసారు కదా, చాలా ఈజీగా అయితే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరుతుందా లేదో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.